మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత సులభంగా చెయ్యొచ్చు అనడానికి సజీవమైనటువంటి అంశం ఇది. మద్యం ముడుపులతో కోడలి పేరిట ఆస్తులు కొన్న కృష్ణమోహన్ రెడ్డి, మహేశ్వరం రామచంద్రాపురంలోనూ ఆస్తులు గుర్తించి వివరాలు సేకరించిన సిట్. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా అధినేత జగన్ ఓఎస్టీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపుల సొమ్ముతో భారీగా ఆస్తులు కొన్నట్టు సిట్ గుర్తించింది. వాటి జప్తునికి చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా శనివారం తెలంగాణలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డి ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో సర్వే నెంబర్ 698/1-2లో 1247.36 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న 3 ఫ్లాట్లు 2022లో కొన్నారు. ఒక్కో దానికి 17 లక్షలు చొప్పున మొత్తం 51 లక్షల నగదు రూపంలో చెల్లించారు. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 269 ఎస్టీకి ఇది విరుద్ధం. ఆ నగదు మద్యం ముడుపుల సొమ్మే అని సిట్ దర్యాప్తులో తేలింది. ఆ క్రమంలో ఆ ఆస్తుల కొనుగోలు రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ ఇతర వివరాలు బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించింది. అసలు ఎంత వెర్రితనం అంటే, ఇది చూస్తే ఏమనుకుంటే కృష్ణమోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయల ఆస్తులు 57 లక్షలు అంటే అసలు ఏమైనా ఉందా ఇవాళ రోజున? కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్టీకి చేసినోడు. అలాంటోడు 57 లక్షలకు కొంటే అది కాస్త మద్యం ముడుపులతో కొన్నట్టంట 2022లో. ఆయన 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నారు. పోనీ ఆ లెక్కను చూసుకుంటే జీతంలో నుంచి ఆయన కొనుక్కోవచ్చు కదా వాళ్ళ కోడలకు సంబంధించింది. ఆఫ్టర్ ఆల్ 57 lakhsని మద్యం ముడుపుల సొమ్ముతో తిన్నారు అని రాశారంటే వీళ్ళని అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. వీళ్ళు మనుషులా, పశువులా, నీచులా, నీచాతి నీచులా, ఇంతకంటే నీచులు ఇంకెవరైనా ఉంటారా? సరే, వీళ్ళు రాయడంలో తప్పేం లేదనుకోండి, పాపం వాళ్ళు చేసిందే కదా విచారణ అన్నటువంటిది. వ్యక్తిగతంగా కొనుక్కున్న ఆస్తులు మద్యం ముడుపులతో చేసుకున్నట్టు అనమాట. ఇలాంటి స్థితిలో మనం దిగజారామా, ఎదిగామా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం.